ఈ ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే ఉద్యమంలా భారతీయ జనతా పార్టీ తీసుకోబోతుంది. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఈ స్కాలర్షిప్ కానీ రీయింబర్స్మెంట్ కానీ పిల్లలకి ఇవ్వలేదు. మనమే యువత అనేది బిల్డింగ్ బ్లాక్స్ ఉంటుంది. మరి ఈ రాష్ట్రానికి వెన్నుపూసలా నిలబడే ఈ యువతకి ఇంత అన్యాయం జరగడం అనేది చాలా శోచనీయం. మరి ఎన్నో వాగ్దానాలు చేసి కాంగ్రెస్ 2 సార్లు వైఫల్యం చెందింది ఈ విషయంలో. అలాగే బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా దాదాపుగా 3,000 కోట్ల బకాయితో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 15,000 కోట్ల బకాయి ఇప్పుడు మనకుంది. మరి ఈ రకంగా చెల్లిస్తుందా లేదా అని మేము ధైర్యమిస్తూ మరి ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎన్నో అష్టకష్టాలు పడి అప్పుల పాలయ్యి చాలా నానా విధాలుగా కష్టాల్లో ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా అండగా నిలబడాలని మన ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక డైనమైట్గా ఒక ఏమంటారు, మనం బీజేపీ ఎప్పుడూ కూడా యువతకు అండగా ఉంటుంది. కాబట్టి ఈ స్కాలర్షిప్ విషయంలో కూడా మేము వాళ్ళకి ఎప్పుడూ కూడా అండగా ఉంటామని భరోసా ఇస్తూ ఈ పోస్టర్ రిలీజ్ కానీ చేయడం జరిగింది. ఇక్కడ ఈ QR కోడ్ మీరందరూ కూడా మిస్ కాల్ ఇస్తే బీజేపీ తరపు నుంచి ఏవైతే మేము పోర్ట్ఫోలియో తీసామో అవన్నీ కూడా లబ్ధిదారుల వాళ్ళందరికీ కూడా సూచన రూపంలో స్టూడెంట్స్కి వస్తాయి. అవన్నీ కూడా లీగల్గా వాళ్ళు తీసుకోవచ్చు. మరి ఇటువంటి ఉద్యమాన్ని స్టూడెంట్స్ అందరూ కూడా గమనించాలి. వాళ్ళకు జరిగిన అన్యాయానికి బీజేపీ ఎప్పుడు కూడా తోడుగా నిలబడి ఉంటుంది. ఇన్ కేస్ ఏదైతే 15th రోజు ఫస్ట్ బకాయి ఇస్తామనేది ఏదైతే ప్రామిస్ చేశారో అది కానీ చేయకపోతే మాత్రం బీజేపీ ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి రెడీ ఉంది. థ్యాంక్ యూ. ఫీజు బకాయిలు ఇవ్వడానికి డబ్బులు ఏమంటున్నారు, కానీ అటు మూసి కానీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కానీ కోట్లు మాత్రం రిలీజ్ చేస్తూ ఉన్నారు. అదే అందుకే చెప్తున్నాను కదా, సబ్జెక్ట్ నుండి డివియేట్ అవ్వద్దు అనేసి ఇతర విషయాలు నేను మాట్లాడలేదు. మీరు ఇంకా సుందరీకరణ విషయం అంటున్నారు. అసలు మెస్సీని తీసుకొచ్చి 300 కోట్లు పెట్టి ఒక నుమాయిష్ చేయడంలో ఎంతవరకు సమంజసము, ఇంత అవసరమైన పక్కన పెట్టుకొని ఒక ఎంటర్టైన్మెంట్ ఒక ఆకర్షణ కొరకు ఇంటర్నేషనల్ ప్లేయర్ని తీసుకొచ్చి మరొక పెద్ద సీన్ క్రియేట్ చేయడంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టారు. ఇలా తీసుకుంటూ పోతే ఎన్నో పనికిరాని విషయాల్లో ఎన్నో ఇప్పటి వరకు పైసలు లేవు అనుకుంటేనే కోట్లు ఖర్చు పెట్టిన సీఎం ఈరోజు స్టూడెంట్స్కి ఇంత అన్యాయం చేయడం అనేది చాలా శోచనీయం. రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్మెంట్ అని ఒక పథకంగానే చూస్తున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే ఒక పథకమే కాదు, ఇది విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థుల జీవితం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. ఒక విద్యార్థికి విద్య అందకపోతే విద్యార్థితో పాటు వాళ్ళ కుటుంబం కూడా ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోవాలి. ఇవాళ విద్యార్థుల కన్నీళ్ళు నీకు కనపడతలేవా రేవంత్ రెడ్డి? మన దౌర్భాగ్యం ఏంటంటే విద్యపైన అవగాహన లేని మంత్రి మన విద్యాశాఖ మంత్రి. మన రాష్ట్రానికి విద్యార్థులకు యువతకు పట్టిన దౌర్భాగ్యం ఇది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి 20 లక్షల మంది విద్యార్థులకు ఏదైతే 15,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ రావాలో అది తక్షణమే విడుదల చేయాలి. విడుదల చేయని పక్షంలో రాష్ట్రంలోని యువత గొంతుగా బీజేవైఎం మారుతుంది. శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మొదట మా డిమాండ్ల కోసం విద్యార్థులను ఏకం చేసి నిన్ను కోరుతాం. అది విడుదల చేయని పక్షంలో నీ సెక్రటేరియట్ని ముట్టనిస్తాం. మంత్రులు ఎవరు రోడ్డు మీద తిరగని పరిస్థితులు ఉంటాయి. నువ్వు పోలీసులను అడ్డులు పెట్టుకొని, పోలీస్ శాఖను అడ్డు పెట్టుకొని, పాపం వాళ్ళల్లో కూడా చాలామంది ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని చదువుకొని ఇలా పోలీస్ శాఖలో ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారు. కాబట్టి పోలీసులు మిమ్మల్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇట్లాంటి రేవంత్ రెడ్డి లాంటి సీఎంకి మీరు సపోర్ట్ చేయకండి. విద్యార్థుల యొక్క ఆందోళనను గమనించండి. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రేవంత్ రెడ్డి గారు మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చే సమస్యనే ఉండదు. మిమ్మల్ని ఎవరు అడిగారు? మూసీ సుందకర్ని పేరిట 7,000 కోట్లు కాంట్రాక్టర్లకు అప్పచెప్పమని ఎవరు అడిగారు? ఇన్ని సిటీ ఉండగా ఇలా 4th సిటీ ఎవరు అడిగారు? అంటే కాంట్రాక్ట్లు ఇస్తే దాంట్లో కమిషన్లు వస్తాయి, ఆ కమిషన్లు అయితే మా జేబులోకి వెళ్తాయి. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తే మాకేమొస్తాయి? పేద విద్యార్థులను, బీసీలను, ఎస్టీలను, ఎస్సీ విద్యార్థులను విద్యకు దూరం చేస్తే మనం ఎప్పటికీ ఇట్లా అధికారంలో ఉండొచ్చని నువ్వు మభ్యపడుతున్నావేమో. నేను చెప్తున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు నిన్న రాజ్భవన్కి పంపించినావు. రాజ్భవన్కి ఎందుకు పంపించినావు? విద్యార్థుల కోసమని పంపించినావు. మరి అదే విద్యార్థులు 20 లక్షల మంది తెలంగాణలో బాధపడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ రాక. తెలంగాణలోని యూత్ కాంగ్రెస్ నాయకులను, ఎన్ఎస్యూలను సూటిగా ప్రశ్నిస్తున్నాం.
మీకు తెలంగాణలో ఉన్న విద్యార్థుల బాధలు గుర్తుకురావా? వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే 20 లక్షల మందికి అది గుర్తుకురాదా? కేవలం ఇవాళ పిఆర్ స్టంట్ కోసం ఇవాళ మీడియా ముందు ఏదో షో చేయాలని తప్ప ఇంకేమైనా ఉందా? రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఎలక్షన్స్కి ముందు. ఇప్పుడు ఏమైంది? మా విద్యార్థులు గుర్తురావట్లేదా? మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇంకొక నెల రోజుల్లో మేము కార్యాచరణ తీసుకొని నెల రోజుల్లో కనుక నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే సెక్రటేరియట్ దిగ్బంధన చేస్తాం. ఇది మా బీజేవైఎం తరపున హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరిని తెలుపుతుంది. ఈరోజు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అధికారం ఉందో అక్కడ విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద లాఠీలు జులిపిస్తుంది. మరి ఎట్లా అంటే ఇది ఉల్టా చోర్ కోత్వాల్కు డాటా అన్నట్టు ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అదే అశోక్ నగర్లో రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేస్తాడు, నీకు ఉద్యోగ భరోసా కార్డు ఇస్తాం, మహిళా యువతి విద్యార్థులకేమో స్కూటీ ఇస్తామంటాడు, మరి 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తామంటాడు. ఈరోజు అధికారం ఎక్కినాకల్లా కాంగ్రెస్ పార్టీ అదే రేవంత్ రెడ్డి మాట మార్చినారు. ఖాళీలు భర్తీ చేస్తారు. ఈరోజు ఉన్న పాత నోటిఫికేషన్ ఏదో కేసీఆర్ ఉన్నప్పుడు ఏదో బిచ్చం వేసినట్టు ఇచ్చిన దాన్నే ఫిలప్ చేసి మేము ఇచ్చినామని జబ్బలు చచ్చుకుని తప్పితే ఇంకేం లేదు. ఈరోజు నిరుద్యోగ భృతి ఇస్తాను, పోయింది నిరుద్యోగ భృతి? నిరుద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు ఖాళీ 2 లక్షలు, సుమారు 2 లక్షల పైగా ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయి. దాన్ని ఎందుకు భర్తీ చేస్తారు? మళ్ళీ మొన్న పోలీసు రిక్రూట్మెంట్ తీసుకున్నారు. 20,000 ఖాళీలు ఉంటే కేవలం 14,000 ఇస్తున్నారు. మిగతా 6,000 మంది నిరుద్యోగులకి అవకాశాలు కల్పిస్తున్నాయి కదా. ఎందుకు అంటే ఆడ 6,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే వీళ్ళకి బడ్జెట్ సరిపోదు అని చెప్పి ఎవరంటారు? డీజీపీ గారు అంటారు. అంటే బడ్జెట్ లేని ప్రభుత్వం నువ్వు నడుపుతున్నావంటే ఎక్కడ పోతున్నాయి? బీహార్లో ఇవ్వంటే బీహార్ని కామెంట్ చేస్తాడు రేవంత్ రెడ్డి గారు విద్యా విషయంలో. బీహార్లో 25% బడ్జెట్ పెడుతున్నారు విద్యార్థుల గురించి. ఆడ ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. మరి నీ కాడ ఎందుకు జాబ్ క్యాలెండర్ ఎందుకు రిలీజ్ చేస్తలేవు? ఎన్ని భర్తీలు ఉన్నాయో చెప్పు, ఎప్పుడు పూర్తి చేస్తాయో చెప్పాలిగా. అంటే ఈ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేదు. ఇలా నిరుద్యోగులని, యువకులని, విద్యార్థులని ముంచనికే ప్రభుత్వం ఉన్నది. అందరికి నమస్తే, జై శ్రీరామ్. నా పేరు మున్గుండ్ల మనోహర్, రాష్ట్ర అదనపు కార్యదర్శి. రేవంత్ రెడ్డి ఈరోజు నుంచి నీ మీద ఉద్యమం స్టార్ట్ చేసినాం. 4 రోజులు నువ్వైనా బయట తిరగాలి. నీ మంత్రులు బయట ఎట్లా తిరుగుతారో యువమోర్చా కార్యకర్తలను చూస్తాం. 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేస్తావా? చెయ్యి. లేకపోతే ఎట్టి పరిస్థితుల ఈరోజు నుంచి నెల రోజులు మేము కార్యాచరణ ప్రిపేర్ చేసుకున్నాం. నువ్వు నీ మంత్రులు ఎవ్వడు బయట తిరగలేరు. మీకు హెచ్చరిస్తున్నాం. 15,000 కోట్లు ఇమీడియట్గా రిలీజ్ చేయండి. లేని ఏడలా రాజీనామా చేసి వెళ్ళిపో. లేకపోతే నీతో చేత కాకపోతే విద్యాశాఖ మంత్రి వేరుల కన్నా అలాట్ చేయి. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంటున్నారు, నిధులు లేవంటున్నారు, బడ్జెట్ లేదు, బయటకు వెళ్తే కూడా ఎవరు అప్పులు ఇస్తలేరని చెప్తా ఉన్నారు. రేవంత్, నీ దగ్గరనేమో ఫుట్బాల్ ఆడడానికనేమో 100 కోట్లు ఉంటాయి. మహాత్మా గాంధీ స్టాచ్యూకేమో 6,000 కోట్లు ఉంటాయి. మూసి సుందరీకరణకి పైసలు ఉంటాయి. మిస్ ఇండియా ప్రోగ్రామ్కి పైసలు ఉంటాయి. కానీ దీనికైతే పైసలు ఉన్నాయా? ఎందుకు? దీంట్లోకి వెళ్ళి నీ కమిషన్ రాదు. కావాలంటే అందరం రూపాయి బిచ్చం ఎత్తిస్తాం రా నాయన విద్యార్థుల తానికి వెళ్ళి. రూపాయి కాదు, 10 రూపాయలు కావాలని కమిషన్, 30 రూపాయలు కావాలా? 60 లక్షల మంది విద్యార్థులు కదా. రూపాయి వేసుకుంటావా, 2 రూపాయలు వేసుకుంటావా? వేసుకో, లేకపోతే 10 రూపాయలు వేసుకో. అందరు తానికెళ్ళి వసూలు చేసి నీకింత, నీ బట్టి విక్రమార్కకింత, లేకపోతే నీ సహచర మంత్రుల కోరిక నిప్పియమంటే మంచిగా తీసుకొచ్చి నేనే వసూలు చేసి మేమే ఇస్తాం యువమోర్చా కార్యకర్తలము. అంటే లంచాలు లేని ప్రభుత్వంలో పనులు జరిగాయి అంటుండ్రా? లంచాలు లేని ప్రభుత్వం పనులు జరిగాయని అది ప్రూవ్ అయింది. అన్న సెక్రటేరియట్లోనే ఎన్నలేని కాంట్రాక్టర్లు పోయి ధర్నా చేసినా ఏ ప్రభుత్వంలో చూస్తాం? మన ఇదే ప్రభుత్వంలో చూస్తున్నాం కదా. గురుకులాల ఫుడ్ పాయిజన్ అయింది అంటారు. ఆడ ఫుడ్ పాయిజన్ మళ్ళీ ఎందుకు జైలు ఎందుకు అయితే లేదు? ఖైదీలకు ఏమైనా అయిందా ఫుడ్ పాయిజన్? ఏదైనా జైల్లో ఫుడ్ పాయిజన్ అయిందన్నారా? ఖైదీలకు గుడ్లు పెడుతున్నారు, చికెన్ పెడుతున్నారు. మళ్ళీ విద్యార్థులకు సక్రమంగా ఫుడ్ పెట్టడానికి ఎందుకు చేతన అవుతుంది రేవంత్ రెడ్డి? నీతో చేత కాకపోతే నిజంగా చెప్తున్నారు అబ్బాయి, నువ్వు ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి దిగిపో. నీతో చేతన అవుతా, లేకపోతే మంత్రి పదవి వేరేళ్ళకి ఇచ్చి పెట్టుకో. నీ గుద్ద కిందనే మున్సిపల్ శాఖ పెట్టుకున్నావు, నీ కిందనే ఎడ్యుకేషన్ మినిస్టర్ పైసలు వచ్చాయని నీ కిందనే పెట్టుకో. పైసలు రానివన్నీ వేరే వాళ్ళకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఏదో నామకే వాస్తు పంచుకున్నావు. పైసలు వచ్చేటివన్నీ నీ కింద పెట్టు.